హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఓవర్ టైం అంటే ఎంప్లాయీస్ సంబంధించిన ఓవర్ టైం అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాగే పర్ అవర్కు సమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ ఓవర్ టైంకు ఆ అమౌంట్ ఎలా ఓవర్ టైం అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలో కంటెంట్ ఉందనుకున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో టు ఎక్సెల్. ఇక్కడ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన షీట్ ఉందని చూడండి. ఇలా ఓవర్ టైం అనేది క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో నేను షీట్ 2లో ఓపెన్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని మౌస్తో షీట్లో జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు చూడండి, షీట్ 1లో సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఇన్ టైం, అవుట్ టైం, టోటల్ టైం, ఓవర్ టైం, పర్ అవర్, ఓవర్ టైం అమౌంట్ అనేది ఉంది. రైట్, సో 3, 6, 7, 8 కాలమ్స్ ఫార్మాట్ తీసుకున్నాను. ఓకే, సో 8 కాలమ్స్ ఫార్మాట్ తీసుకున్నాను కాబట్టి నేను ప్రజెంట్ ఇంతవరకు తీసుకున్నాను. చూడండి, తీసుకొని నేను ఇక్కడ మెర్జ్ అన్నాను. సో మెర్జ్ చేసి సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ ప్రొవైడ్ చేశాను. రైట్, సో అలా ఇన్సెట్లోకి వెళ్ళి ఓడర్లో ఒక స్టైల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఓవర్ టైం క్యాలిక్యులేషన్ అని పెడుతున్నాను. ఓవర్ టైం క్యాలిక్యులేషన్. సో ఓవర్ టైం క్యాలిక్యులేషన్ అని పెట్టాను. సో సైజ్ సరిపోలేదు. ఇప్పుడు కంట్రోల్ ఏ కీబోర్డ్ మీద కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి సో గ్రో ఫామ్ ష్రింక్ ఫాంట్ ఉన్నాయి కదా, సో ష్రింక్ ఫామ్ యూజ్ చేయండి. సో కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ కొట్టినా మీకు డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ చేసుకొని ఈ సైజ్ పట్టుకొని ఇక్కడ మౌస్ మీకు మూవ్ చేయండి. రైట్, ఇక్కడ మూవ్ చేసాం కదా. ఇక్కడ కింద డౌన్లో ఇస్తున్నాను, డేట్ ఇస్తున్నాను. సో డేట్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇవాళ డేట్ మెన్షన్ చేస్తున్నాను, 22/04/2025 మెన్షన్ చేశాను. ఓకే, కింద ఫీల్డ్స్ ఇస్తున్నాను, సీరియల్ నెంబర్, రైట్, సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, రైట్. సో ఇన్ టైం, అవుట్ టైం, సో టోటల్ టైం ఎంత అయింది, రైట్. అలాగే ఓవర్ టైం ఎంత, రైట్. అలాగే పర్ అవర్ ఎంత, రైట్. ఓవర్ టైం అమౌంట్ ఎంత అని ఇక్కడ నేను సో చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫీల్డ్స్ అనేది టైప్ చేశాను కదా. సో ఓవరాల్ రోను సెలెక్ట్ చేశాను, ర్యాప్ టెక్స్ట్ అన్నాను. చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అయిపోయినాయి. సో అన్ని సెంటర్ టు సెంటర్ అడ్జస్ట్ చేశాను. సో ఇక్కడ నాకు ఓవర్ టైం కొంచెం లెంత్ నుంచి కిందికి డౌన్ అయిపోయింది, ర్యాప్ టెక్స్ట్ పెట్టాను, కొంచెము డ్రాగ్ చేస్తున్నాను. సో ఓవర్ టైం అమౌంట్ కూడా అలాగే ఫార్మాట్ అయింది కదా. సో కొంచెం డ్రాగ్ చేసాను. సో ఇలా సెట్ చేసుకున్నాను. సో కొంచెం పైకి తీసుకున్నాను. రైట్, ఓన్లీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ ప్రొవైడ్ చేసుకున్నాను. రైట్, సో ఇలా తీసుకున్నాను. సో అలా ఇక్కడ పైన చూసుకున్నట్టయితే నాకు మెర్జ్ చేసింది ఓవర్ టైం కాలం వరకే ఉంది కదా. సో ఈ 2 కాలమ్స్ వరకు కూడా కావాలనుకోను. మళ్ళీ ఒకసారి సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఖాళీ ఉన్నాయి కదా, సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మెర్జ్ పైన ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. రైట్, ఆటోమేటిక్గా మీకు మెర్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హెడింగ్ ఏదైతే ఉందో మౌస్ పట్టుకొని ఇలా మూవ్ చేసుకోండి. ఓకే, ఈ ఫార్మాట్ చేయండి. కిందకి వెళ్ళినాక ఇక్కడ సో నేను 1 నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, సీరియల్ నెంబర్ 1 నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో 1 నెంబర్ ప్రొవైడ్స్ డౌన్ తీసుకొని ఆల్ట్ 1 నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో 1 నెంబర్ ప్రొవైడ్ చేసి కిందకి సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆల్ట్ F5S అని మీకు సిరీస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇలా కాకుండా సో 1 ఇచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ హోమ్లోనే సో మనకు ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్లోకి వెళ్ళినా కూడా మీకు సిరీస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓకే, సిరీస్ క్లిక్ చేసినాక కూడా ఇక్కడ 1 to స్టాప్ వాల్యూ ఎక్కడ కావాలని ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక లేదనుకున్నా మీరు 1 ఉంది కదండి. సో 1 నుంచి డ్రాగ్ చేసినా మీకు నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్ సిరీస్ అని క్లిక్ చేసుకున్నా వస్తుంది. సో లేదు ఇలా కూడా కాదనుకున్నప్పుడు సో 1 నెంబర్ ఇచ్చేసి, రైట్, సో డౌన్లో 2 నెంబర్ ఇచ్చేసి ఇవి 2 సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ చేసి 1 డ్రాగ్ చేసినా కూడా మీకు ఇలా సీరియల్ నెంబర్ రావడాన్ని గమనించవచ్చు. చూసారు కదా. సో ఇలా రైట్. సో మీకు నచ్చిన ప్రాసెస్లో ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి. ఓకే, సో నేను 1 నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. సో 1 నెంబర్ ఇచ్చి డౌన్ సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఎంతవరకు అంటే వరకు.
సో ఆల్ట్ HF5S టైప్ చేసాం. సో సిరీస్ సంబంధించి వచ్చింది. సో ఇక్కడ 10 1 ఉంది, ఇక 10 వరకు ఇచ్చి సో 10 అనుకోండి కింద వరకు వెళ్తాను. నేను 5 ఇచ్చిన అనుకోండి 5 వరకు వెళ్తాను. సో నేను 5 ఇస్తాను, ఓకే అన్నాను. 5 వరకు వెళ్ళింది కదా. సో ఇలా మనకు స్టాప్ వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ వరకు రావడం జరుగుతుంది సీరియల్ నెంబర్. సో మీరు ఈ 4 వేస్లో ఎలా అయినా యూజ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్కి వస్తాను. సో ఇక్కడ రాములు, సో రాము తీసుకున్నాను. ఓకే, ఇన్ టైం ఫార్మాట్ ఉంది. ఇన్ టైం అంటే స్టార్టింగ్ టైం. సో మార్నింగ్ 9:30కి సో ఆఫీస్ స్టార్ట్ అయింది AM. ఓకేనా, సో 9:30 AM స్టార్ట్ అయింది టైం. ఓకేనా, ఆఫీస్ స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ 5:30కి ఆఫీస్ క్లోజ్ అయింది. అంటే రాము వచ్చింది, రాము 9:30కి వచ్చిండు, 5:30కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టోటల్ టైం ఎంత అన్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి అవుట్ టైం నుండి మైనస్ ఇన్ టైం తీసేస్తే మనకు ఓవర్ టైం అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఓవర్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, సో యాష్లు వచ్చినాయి కదా. ఇక్కడ యాష్లు ఎందుకు వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ఇన్ టైం దగ్గర 9:30 AM ఉంది, ఇక్కడ 5:30 ఉంది కదా. 5:30 అనేసరికి 5:30 నుంచి 9:30 సరికి ఇక్కడ మైనస్ ఫార్మాట్లో వెళ్తుంది మీకు చూడండి. సో ఈజ్ ఈక్వల్ సో అవుట్ టైం మైనస్ ఇన్ టైం చేశాను. సో ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మౌస్ పెట్టి చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. డేట్ అండ్ టైమ్స్ దట్ ఆర్ నెగిటివ్ ఆర్ టూ లార్జ్ డిస్ప్లే ఐజ్ యాష్ అంటుంది. నెగిటివ్లో ఉన్న లార్జ్ నెంబర్ ఉన్నా కూడా యాష్ చూపిస్తుంది అని చెప్తుంది, రైట్. అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటిది అంటే సో మనకి ఇక్కడ 5:30 అని ఇచ్చాం కదా. సో 5:30 AM PM అని ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. 5:30 PM అని మెన్షన్ చేస్తే మనకు ఇక్కడ నేను స్పేస్ ఇవ్వడం వల్ల 24 hours టైంలోకి వెళ్ళిపోయాను. ఓకే, సో ఇప్పుడు నేను సో డిలీట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ 5:30 PM అని ఇస్తున్నాను, PM. ఓకేనా, సో ఇక్కడ నాకు 17 hours వెళ్తుంది. సో నేను ఇక్కడ 12 hours తీసుకోవాలి. AM PM తీసుకున్నాను చూడండి. 5:30 PM వచ్చింది కదా. సో ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ సో 17 hours తీసుకున్నప్పుడు ఏం చేయండి, సో కస్టంలోకి వెళ్ళండి. నెంబర్ ఫార్మాట్లో కస్టంలో ఇక్కడ అవర్స్ మినిట్స్ AM PM అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకుని మనకు 12 hours మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ టైం అనేది సేమ్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ పెట్టండి. ఓవర్ టైం సో మైనస్ ఇన్ టైం ఇచ్చేసి ట్యాబ్ కొట్టేసేయండి. సో ఇక్కడ మీకు టోటల్ టైం రావడం గమనించవచ్చు, చూశారు కదా. సో 8 hours డ్యూటీ చేశాడు ఇతను. ఇప్పుడు ఓవర్ టైం ఎంత ఉంది, మరి టోటల్ టైం వచ్చింది కదా. ఓవర్ టైం ఎంత ఉంది అంటే 8 ఆఫీస్ టైమింగ్సే 8 hours. ఆఫీస్ అవర్స్ అనేది 8 hours అనేది ఉంది, వర్కింగ్ అవర్స్. ఓకే, సో మరి ఎంత చేశాడు ఓవర్ టైం 0 hours అన్నట్టు, రైట్. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు సో 0 hours కదా మనకు తెలియాలి అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ మెన్షన్ చేస్తున్నా. సో ఏదైతే మనకు 8 hours ఉంది కదా. సో 8 hours మరి చేశాడా లేదా అన్నప్పుడు టోటల్ టైము మైనస్, రైట్. సో టైం 8 hours అని కాబట్టి టైం ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేయాలి. టైం బ్రాకెట్ ఓపెన్ చేసి 8 hours చూడండి అక్కడ కనిపిస్తుంది. 8 hours కామా మినిట్స్ ఉంది కదా, 0 minutes, కామా సెకండ్స్ ఉంది కదా, 0 seconds ఇచ్చేసి క్లోజ్ చేయండి. సో ట్యాబ్ కొట్టండి. ఇక్కడ మనకు సో ఏం జరిగింది కదా, పాయింట్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కామా ఇవ్వండి. సో కామా, రైట్. సో ట్యాబ్ కొట్టండి. 0 hours వచ్చిందా లేదా, 0 hours 0 minutes, 0 hours 0 minutes అనేది ఇక్కడ మనకు రావడం గమనించవచ్చు. 0 hours 0 టైం అనేది 0 hours 0 minutes అనేది రావడం గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఓవర్ టైం చేసాం, రైట్. ఇక పర్ అవర్ అన్నప్పుడు 500 కదా. సో 500 ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇది చేసే ముందు ఇక్కడ నేను కిందకి ఏం చేస్తాను చూడండి. సో రాజేష్ అని తీసుకున్నాను. సేమ్ 9:30 AM టు 6:30 PM తీసుకున్నాను. చూడండి ఇక్కడ నేను ఈ ఫార్ములా కిందికి డౌన్ కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో కిందికి వెళ్ళింది కదా. సో ఇలా లేదంటే డ్రాగ్ చేసుకోండి, 5 members రావడం జరుగుతుంది. ఓవర్ టైం కూడా ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మనకి యాషల్ రావడం గమనించింది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్గా 2 largeగా ఉంటే యాషల్ వస్తుందని చూపించింది కదా. సో ఇక్కడ లేదు కాబట్టి ఈ ఫార్మాట్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ 1 hour ఎక్స్ట్రా చేయడం జరిగింది, అవునా. సో ఇక్కడ సో హరీష్ తీసుకున్నాను. సో 9:30 AMకి వచ్చాడు,
కాకపోతే వెళ్ళడం మాత్రము ఇక్కడ నాకు ముందే వెళ్ళాడు. ఓకే, సో ఇక్కడ 4:30 PM వెళ్ళాడు. రైట్, చూసారు కదా 7 hours డ్యూటీ వచ్చింది. ఇక్కడ ఏమైనా యాక్షన్ వచ్చినాయా లేదా? ఇప్పుడు మనకి ఏంటి ఓవర్ టైం అనేది లేదు ఇక్కడ, కాబట్టి ఓవర్ టైం ఏం చేయాలి, మనకు 0 రావాలి, అవునా కాదా? సో 8 hours పైన ఉంటేనే ఓవర్ టైం రావాలి. 8 hours ఉన్న 8 hours బిలో ఉన్న 0 ఓవర్ టైం రావాలి. కాబట్టి సో ఇక్కడ మన ఫార్ములా ఏం చేయాలంటే ఇదే ఫార్ములా, బట్ ఇక్కడ మీన్స్ ఏం చేయాలంటే ఇఫ్ అనే కండిషన్ వాడాలి. సో చూడండి, ఇఫ్ అనే కండిషన్లో సో మన ఏదైతే టోటల్ టైం ఉందో టోటల్ టైం ఈజ్ గ్రేటర్ దాన్ సో 8 hours కదా. సో టైం 8 hours 0 minutes 0 seconds కన్నా ఎక్కువ ఉంటేనే, ఇది కండిషన్. చూడండి, టోటల్ టైం అనేది 8 hours కన్నా ఎక్కువ ఉంటేనే ఏం కావాలి, మనకు ఓవర్ టైం అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. రైట్, ఒకవేళ తక్కువ ఉందనుకోండి 0 మెన్షన్ చేయాలి. ఈక్వల్గా ఉన్నా సో తక్కువ ఉన్నా మనకేం కావాలి, ఎక్కువ ఉంటేనే క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్ ఉన్నా సో తక్కువ ఉన్నా మనకు సో 0 ఇచ్చేసారు. రైట్, ఇలా క్యాలిక్యులేట్ అయ్యి చూసాను. ఇది ఫార్ములా కిందకి డబల్ క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా, ఇక్కడ 0 రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఫార్ములాను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పర్ అవర్ 500 అన్నాం కదా. సో ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ 0 hours కాబట్టి అతనికి 0 అమౌంట్ రావాలి. ఈజ్ ఈక్వల్ సో ఓవర్ టైము సో మనకు ఇక్కడ టైమింగ్ 24 hours కాబట్టి ఇంటూ 24 hours ఇంటూ ఏదైతే పర్ అవర్ ఎంత ఉందో పర్ అవర్ అమౌంట్ ఇచ్చేసాను. సో 0 వచ్చేసి ఇక్కడ మనకి ఏంటిది టైమింగ్ రూపంలో వచ్చింది మనకు. సో దాన్ని ఇక్కడ పైన ఉంది కదా, సో పైనకి వెళ్ళి కష్టం కాకుండా జనరల్ మీద క్లిక్ చేయండి. 0 rupees అన్నాడు, అవునా కదా. సో ఇప్పుడు అమౌంట్ 500 కదా. సో అందరికి పర్ అవర్ 500 కాబట్టి డబల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓవర్ టైం అనేది కూడా మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ అయింది కదా, దాన్ని బట్టి ఇక్కడ ప్రాసెస్ కాబట్టి డబల్ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ 1 hour ఓవర్ టైం ఉంది కాబట్టి ఇక్కడ 500 వచ్చింది. ఇక్కడ ఓవర్ టైం లేదు, 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. రైట్, నేను ఇక్కడ కుమార్కు చేస్తున్నాను. సో 9:30 AM సో 7:30 PM. ఓకే, PM. సో చూసారా 10 hours చేశారు. సో 2 hours ఇక్కడ మనకు ఓవర్ టైం అనేది రావడం జరిగింది. సో 500 per hour కాబట్టి 2 hours 1000 రావడం జరిగింది. సో ఓకే, ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాను చూడండి. సో మౌనిక అని తీసుకున్నాను 9:30 AM. సో రైట్, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, జస్ట్ ½ an hour మాత్రమే తీసుకున్నాను. అంటే 6కి కంప్లీట్ అయిపోయింది, అతను 6 వరకు కంప్లీట్ చేసేసాను. ఓకే, PM. అంటే ఇక్కడ మనకు 30 minutes మాత్రమే వస్తుంది. కానీ 8 hours మీద 30 minutes మాత్రమే ఓవర్ టైం చేసింది కాబట్టి సో ఆ 1 hour 500 కాబట్టి మనకు 30 minutes ఎంత పడుతుంది, 250 వచ్చిందా. సో ఈ విధంగా మనం ఎంప్లాయీ యొక్క ఓవర్ టైంను క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చూశారు కదా, ఈ వీడియోలో మనం ఓవర్ టైంను 12 hours చూడండి, ఇక్కడ 12 hours నేను చేయడం చూపించాను. సో 9:30 AM లేదా 5:30 PM ఇది 12 hours డ్యూటీ. సరే, 12 hours టైం ఇది. ఓకే, 8 hours డ్యూటీకి 12 hours టైం పెట్టుకున్నప్పుడు మనం ఎలా చేయాలి ఫార్ములా ఓవర్ టైంకి అనేది ఇక్కడ చూపించాను. ఓకే, ఎలా కాకుండా 12 hours కాకుండా 24 hours పెట్టుకున్నప్పుడు సో మనకు డైరెక్ట్గానే క్యాలిక్యులేట్ అయిపోతుంది ఓవర్ టైం అనేది. సో అంటే మైనస్ చేయడమే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే సో క్యాలిక్యులేషన్ సేమ్ ఫార్మాట్ ఈ విధంగానే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ AM/PM అన్నగా AM/PM అనేది ఇవ్వాల్సిన నీడ్ ఏం లేదండి, ఎందుకంటే మనకు 24 hours తీసుకుంటుంది కదా. సో డైరెక్ట్గా కూడా క్యాలిక్యులేట్ కావడం ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఓవర్ టైంను క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ను సెలెక్ట్ చేసుకోండి.